హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనము సత్వా నాలెడ్జ్ సిటీలో టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్లో ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ మాకు ఈ క్యాంపస్లో ఒక అవుట్లెట్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వి థాట్ వి షుడ్ డూ అ ఫుల్ తెలుగు రెస్టారెంట్. ఇది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ డిషెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ. Because the campus is a home to almost 60,000 employees and from across the country. So ikkada chese restaurant should not be like any restaurant, because manam restaurant elli roju tinlem because of the masalas kaavachu, spices kaavachu. So we had to do intlo tine lanti food based product line cheyali ani. So we did a lot of homework on it, and then ippudu I think maadi very small limited menu, less than 60 items, and all of them are made with ingredients largely used from Telugu states. And like even mirchi, we get it from Guntur. Akkada local farmer source chesi powder cheyinchukoni we keep it. Same alage pasupu kuda almost anni dishes lo vaade ingredient. Pasupu kuda Nizamabad lo pasupu raw pasupu teeskoni dry cheyinchi local milling లో గ్రైండ్ చేయించి మేము స్టోర్ చేసి ప్రొక్యూర్ చేసుకుంటాము. కాజు అలాగే ఇస్ ఫ్రమ్ పలాసా. సో ఇలాంటి కొన్ని వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ మనం తినే ప్రతి ఫుడ్లో వెళ్ళే ఇంగ్రీడియంట్స్ని మేము ఏం చేసామంటే, హౌ డు వి ప్రొక్యూర్ ఇట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్లో దొరికే జిల్లాల నుంచి మాత్రం వచ్చిందే తీసుకొని చేద్దాం అనే కాన్సెప్ట్లో వచ్చింది టేల్స్ ఆఫ్ తెలుగు. సో లార్జ్లీ మన దగ్గర ఓన్లీ 3 వేరియంట్స్ ఆఫ్ డిషెస్ ఉంటాయండి. వన్ ఇస్ ఒకటి ఫుల్లీ కాస్ట్ ఐరన్, వెనకట వండుతుండే. ఇప్పుడు ఎవరు ఐ డోంట్ థింక్ అంత పెద్ద పెద్ద బగోన్లు పెట్టుకొని చేయరు. కాకపోతే ఆ ఇనుప వాటి మీద వండడం వల్ల లాట్ ఆఫ్ ఐరన్ వస్తుంది. మనం ప్రొడ్యూస్ చేసే ప్రతి ఫుడ్కి ఐరన్ ఇన్పుట్ వస్తుంటుంది, మనం దాని మీద వేయిస్తూ ఉంటాం కాబట్టి. సో వన్ వేరియంట్ వచ్చేసి ఈ కాస్ట్ ఐరన్ బేస్డ్ కుక్ చేసిన ప్రోడక్ట్ లైన్ ఉంటుంది. కొన్ని డీప్ ఫ్రై ఐటమ్, బికాజ్ మందుకి చాలా మంచి సైడింగ్. అండ్ దెన్ ఫర్ హెల్దీ ఆప్షన్స్ వాళ్ళకి మిల్లెట్స్ అండ్ బొగ్గుల మీద కాల్చే చాలా కొన్ని ప్రోడక్ట్స్. అండ్ ఇట్స్ అ వెరీ స్మాల్ మెన్యూ అండి. So you should come multiple times to experience each of the different dishes that are here. And మీకు హైదరాబాద్లో one of the best మటన్ చాప్స్ దొరికిద్ది. ఒక చిన్న ల్యాంబ్కి 12 to 14 ర్యాక్స్ వస్తాయి. యూజువలీ రిబ్స్తో చేస్తాం ల్యాంబ్. మేము ఒక ఫుల్ ల్యాంబ్ నుంచి నాట్ మోర్ దెన్ 2 పోర్షన్స్ తీస్తాం. అంటే ఎంత మీట్ ఫుల్ ఉంటుంది ల్యాంబ్ అనేది మీరు అస్యూమ్ చేయండి. అండ్ సౌదర్న్ స్పైస్తో మ్యారినేట్ చేసి వాటిని బొగ్గుల మీద కాల్చేస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రీట్ టు హ్యావ్. అండ్ రాగి సంగటి విత్ నాటుకోడి కావచ్చు, రాగి సంగటి విత్ పొట్టేలు మాంసం కావచ్చు, ఈజ్ అన్ అదర్ మస్ట్ ట్రై విత్ అస్. అండ్ లార్జ్లీ మై పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి కీమా, అన్నం అండ్ పచ్చిపులుసు. ఇంట్లో తిన్నట్టు ఉండాలి అనుకుంటే ఇంత కీమా, వైట్ రైస్, సైడ్లో పచ్చిపులుసు ఈజ్ అ మస్ట్ ట్రై అండి. ఈ అవుట్లెట్ మనం ఈ టెక్ పార్క్లో చేసాం కాబట్టి వితౌట్ ఓకే తెలుగు ఫుడ్ ఇస్తున్నాము, వాటి ట్రెడిషన్ చెప్తున్నాము, మన ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్తున్నాము. మన కల్చర్, మన ఫెస్టివల్స్లో చాలా ఉంటాయండి. ఏవి మన ట్రెడిషన్ కనిపించేవి ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. పందెం కోళ్ళ గురించే కావచ్చు, ఊర్లో వెళ్తే సైకిల్ మీద కొబ్బరి బొండాలు తీసుకెళ్ళడం కావచ్చు, బావిలో చెరువు కాడ అందరూ పిల్లలు స్నానం చేయడం కావచ్చు. ఇవన్నీ చెప్తే అర్థమయ్యేటి కావు, దే హ్యావ్ టు సీ ఇట్. సో మేము దాన్ని చాలా విజువల్లీ తీసుకురావడానికి ట్రై చేసి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఆగ్మెంటెడ్ రియాలిటీ బేస్డ్ డైన్ ఇన్ రెస్టారెంట్ క్రియేట్ చేశాము. వేర్ మీరు వచ్చి వాల్స్ స్కాన్ చేస్తే
దానికి ఇట్ విల్ స్టార్ట్ టెల్లింగ్ యూ ద స్టోరీ. ఆ వాల్కి లైఫ్ వచ్చినట్టు, అదేదో 3D ప్రింట్ వచ్చి వస్తున్నట్టు యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఇట్. సో దాట్ వాజ్ అ వెరీ గుడ్ హిట్ అమాంగ్స్, ఎందుకంటే ఈ క్యాంపస్లో లాట్ ఆఫ్ ఫారిన్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇట్ వాస్ వెరీ యూనిక్ ద వే టు సీ మన ట్రెడిషన్ ఆస్పెక్ట్స్ లైఫ్కి రావడం. టేల్స్ ఆఫ్ తెలుగు ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ విజిట్ సత్వా నాలెడ్జ్ సిటీ, గేట్ నెంబర్ 11, మాదాపూర్, నెక్స్ట్ కొత్త టీ హబ్.